అన్నట్టు మళ్ళీ తిరిగి వెళ్ళనా అనుకుంటే వస్తాను నేను అని ఇలాంటి మాటలు ఈ సందర్భంలో మాట్లాడడం. అదే పవన్ కళ్యాణ్ చాలా 2-3 రకాల ఆపరేషన్లు మొదలు పెట్టారు ఈ మధ్య కాలంలో. మాట్లాడలేదు, మెత్తగా ఉన్నారు, లేకపోతే అని ఇటువంటివి వచ్చాయి కదా. మొన్న మీరు కలెక్టర్ల సమావేశంలో చేసినవి, ఆ తర్వాత తమ పార్టీ ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నవి, అదొక డైరెక్షన్, ఇది రెండో డైరెక్షన్. సో ఆయన ఒక త్రిశూల వ్యూహమో లేకపోతే ద్విశూల వ్యూహమో ఏదో చేపట్టారని స్పష్టంగా అనుకోవచ్చు. ఈరోజు పెరవలిలో ఆయన పొట్టి శ్రీరాములు జలధార అనేది ఒకటి ప్రారంభిస్తూ మాట్లాడారు. అంటే మళ్ళీ ఒకసారి వారాహి రోజులకు తిరిగిపోతున్నారు అన్న పద్ధతిలో ఆయన మాట్లాడారు. మీరేదో అనుకుంటున్నారు అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అక్కడ ఎప్పుడైతే పీపీపీ మెడికల్ కాలేజీల కేసులో మీరు కనుక అవి తీసుకుంటే మేము అధికారంలోకి వచ్చాక 2 నెలల్లో మిమ్మల్ని జైల్లో వేస్తామన్నారు కదా. ఇది ఒక పెద్ద సంచలనం అయిపోయింది. సత్యకుమార్ లాంటి వాళ్ళు మమ్మల్ని వేయండి చూద్దామన్నారు, ఇదంతా అయిపోయింది. సో పవన్ కళ్యాణ్ హెచ్చరికలు చేస్తావా, బెదిరిస్తావా? నువ్వు అధికారంలో ఉన్నప్పుడే నేను భయపడలేదు, ఇది ఒక అదనంగా. ముఖ్యమంత్రిగా 151 స్థానాలతో ఉన్నప్పుడే భయపడని వాడిని నేను ఇప్పుడు ఎందుకు భయపడతాను? నేను ప్రతిరోజు బయటకు వచ్చేటప్పుడు ఏమి ప్రాణాల కోసం అని నేనేమి రాను. ప్రాణాలు పోయే ముందు కూడా ఎదుటాలకు 2 దెబ్బలు వేసే పోతా. అంటే ఏ స్థాయిలో మాట్లాడుతున్నాడో చూడండి. అంటే ఇక్కడ నాకు ఒక కారణం కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు రాజకీయంగా చేస్తున్న విమర్శలు ప్రతిరోజు చెప్తున్నవి అవి సరిపోవట్లేదు. అలాగే లోకేష్ కూడా ఉంది మన దగ్గర. లోకేష్ కూడా అప్పుడప్పుడు చెప్తున్నప్పటికీ పవన్ మళ్ళీ పాత పద్ధతిలో మాట్లాడితే తప్ప, మళ్ళీ వారాహి వాయిస్ వినిపిస్తే తప్ప లాభం లేదు అనే ఒక నిర్ణయానికి వచ్చి ఉండాలి. బహుశా ఎమ్మెల్యేలతో జరిపిన సమావేశాల్లో కూడా ఇది వచ్చి ఉండాలి ఆయనకి. అంటే ఫీడ్బ్యాక్ కింద నుంచి ఈ మధ్య మీరు గట్టిగా మాట్లాడకపోవటం అనేది ఒక సమస్య అవుతుంది. దానివల్ల మనమేమో తగ్గామనుకుంటున్నారు, వాళ్ళేమో రెడ్ బుక్ ఇవన్నీ చెప్తుంటేనే వాళ్ళ పార్టీ జన సైనికులు కూడా ఆయనకు ఫీడ్బ్యాక్ ఇచ్చి ఉండాలి. ఏదైనా మళ్ళీ ఒకసారి వైసీపీకి మరీ ముఖ్యంగా వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డికి తీవ్ర స్థాయిలో చెప్పాలి. నేనేదో మీరు చేస్తున్న దానికి ఇంకో దానికి నేనేదో భయపడి వెనక్కిపోయానని కాదు, నేను ఇంకా మరింత రెట్టింపుగా వస్తానని. ఇక్కడ ఇంకో మాట కూడా ఉంది. ఎప్పుడైతే పవన్ వర్సెస్ జగన్ దాదాపు నేను ఒక గతాన్ని అంతా వదిలేయండి, 2018 నుంచి దాదాపు సోషల్ మీడియాలో కానీ చాలా విస్తృతంగా పాల్గొంటూ మాట్లాడుతున్నాను. ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుంది అంటే ఈ ఇద్దరి మధ్యనే ప్రధానమైన రాజకీయ చర్చ నడుస్తుంది. తెలుగుదేశానికి యంత్రాంగం ఓట్లు ఉన్నాయి, వైసీపీకి కూడా ఉన్నాయి. కానీ ముఖాముఖి తలపడాల్సి వచ్చేసరికి ఎట్లా ఉంటుందంటే ఏది ఒక పెద్ద అమితాబ్ బచ్చన్ ఇంకొకరు కాసేపు కనపడిన ఇదే ఉన్నట్టుగా 21 స్థానాలే ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ ఫేస్ ఆఫ్ యాంటీ జగన్ యాంగర్, జగన్ వ్యతిరేక ఆగ్రహం, ఫైర్ అనే దానికి పవన్ కళ్యాణ్ను ప్రతిబింబంగా పరిగణిస్తూ వచ్చారు. అందుకని చంద్రబాబు కూడా ఎట్టి పరిస్థితుల్లో పవన్ జనసేన లేకపోతే కుదరదు అన్న దాంతో ఆయన చాలా కష్టపడి ముందు నుంచి దానికి సిద్ధం చేయటము, ఈ హోటల్కి వెళ్ళి పరామర్శించడం, ఇట్లాంటివి చేయాలి. సో పవన్ మళ్ళీ ఆ రోల్ మళ్ళీ తీసుకుంటున్నారు. అంటే ఐఆమ్ ది మెయిన్ ఫేస్ అగెన్స్ట్ జగన్, కూటమికి ఒక ఐకానిక్ వాల్యూ రావాలంటే మామూలు భాష చాలదు అనే దానికి వచ్చినట్టుగా ఉన్నారు. పైగా ఈరోజు కార్యక్రమం కూడా ఆయన వరుసగా చాలా విషయాలు అక్కడ మాట్లాడారు. సో బహుశా ఇది కూటమి అధికారంలోకి వచ్చాక చేసిన అతి తీవ్ర హెచ్చరిక, అతి తీవ్ర భాషలాగా తీసుకోవచ్చు. సరే వాళ్ళు అంటారు ఆయన మాట్లాడితే మాకేంటని, సాయంత్రానికి మళ్ళీ వాళ్ళు జవాబిస్తారు. నిన్న కూడా పేర్నినని వరుసగా చాలా మాటలు మాట్లాడారు, దీని మీదే మాట్లాడారు. ఉదాహరణకు సత్యకుమార్ని చాలా తిట్టాడు. ఎవరు పేర్నినాని కనుక చూస్తే వాళ్ళ మద్దతు చూసుకొని ఇలా మాట్లాడతావా ఇంకొకటి అన్నట్టుగా చాలా తీవ్ర భాష వాడారు. కాబట్టి పవన్ కళ్యాణ్ ఇక్కడ ఒక మోరల్ బూస్ట్, ఒక కాన్ఫిడెన్స్, కూటమి కాన్ఫిడెన్స్ పెరగాలి అంటే వాళ్ళు 1 కోటి సంతకాలు ఇంకోటి ఇవన్నీ చేస్తున్నప్పుడు, రెండవది కొన్ని అంతర్గతమైన అంశాలు కూడా వస్తున్నప్పుడు చేయాలనుకున్నట్టుగా ఉన్నారు. సో వార్ ఈజ్ అగైన్ బిట్వీన్ పవన్ అండ్ జగన్. ఇప్పుడు వాళ్ళు ఇదే స్థాయిలో మాట్లాడతారు ఖచ్చితంగా. కాబట్టి ఇక్కడ దానికి ఆయన సిద్ధమయ్యాను. ఇంకా ప్రాణాలు అనే భాష అంటే ఇంకెవరినో అంటాం కాదు. గతంలో కూడా మీరు చూస్తే ఆయన మాట్లాడింది మరీ అంత ఆవేశపడకూడదు, ఆయన చెప్పు తీయటం బాగాలేదు అది ఇది అన్నప్పటికీ ఆయన అలా మాట్లాడిన తర్వాత క్యారెక్టర్ మారింది. అలాగే విశాఖపట్నంలో యాత్ర దగ్గర అరెస్ట్ చేయడం తర్వాత మారింది. సో గేమ్ చేంజర్ ఎవరవుతున్నారంటే ఈ పొలిటికల్ డిబేట్లో పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్ అవుతున్నాడు. మీరు కనుక చూస్తే నిన్న కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ అసంతృప్తి వ్యక్తం చేశారు. చంద్రబాబు అయితే అసంతృప్తితో ఉన్నాను అన్నారు.
మీరు తగినంతగా డెలివరీ చేయట్లేదు అన్నారు. ఇవన్నీ అయిన తర్వాత మీడియాలో కానీ బయట చర్చ ఏమొచ్చిందంటే చంద్రబాబు గారు అంత అసంతృప్తిగా ఉన్నారు, కూటమి చేతులు ఎత్తేసిందని కొంతమంది హెడ్డింగ్ పెట్టారు. గజిబిజిలో కూటమి పడిపోయిందని కొంతమంది పెట్టారు. సో ఈ పరిస్థితుల్లో మళ్ళీ కాన్ఫిడెన్స్ను పునరుద్ధరించడము, మళ్ళీ ఆ ఊపు తీసుకురావడం అంటే మళ్ళీ గబ్బర్ సింగ్ అవతారం అయితే తప్పదు అనే ఒక నిర్ణయానికి వచ్చి ఉంటాడు ఆయన. అందుకని ఆయన మాట్లాడినట్టు కనిపిస్తుంది. ఇంకా రెండో ఆపరేషన్ ఏంటి, తెలుగుదేశానికి సంకేతం పంపించారు, డోంట్ టేక్ అస్ ఫర్ గ్రాంటెడ్. ఇప్పుడు అదే కదా హోంశాఖ పట్ల కొంచెం మెత్తగా ఉన్నారంటే భూమాఫియాకు మీరు సహకరిస్తున్నారు పోలీసులు అని అనడం కానీ, అంటే అటు తెలుగుదేశం పార్టీకి పంపించారు, గట్టిగా మాట్లాడారు. తమ పార్టీలో ఉన్న అసంతృప్తి కూడా తెలుగుదేశం అలా చేయడం వల్ల పార్టీలో వాళ్ళకి అసంతృప్తి వస్తుంది. సో ఎమ్మెల్యేల్లో మీరు గమనిస్తే నిన్న 9 మందిని కలిశారు, మీరు కామెంట్స్ కూడా చేసినట్టున్నారు. ఈ 9 మందిలో ఎక్కువ మంది బహిరంగంగా అసంతృప్తి కొన్ని వ్యాఖ్యలు చేసిన వాళ్ళు, ఇంకా ఒకరిద్దరు ఉన్నారు, ఉదాహరణకు బొలిశెట్టి శ్రీనివాస్ లాంటి వాళ్ళు. వీళ్ళంతా తెలుగుదేశం మనల్ని ఖాతరు చేయడం లేదు, మనము ఉన్నా లేనట్టుగా వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు అనే ఆగ్రహం. ఇది మామూలుది కూడా కాదు. నిన్న రాజమండ్రిలో నన్నయ్య యూనివర్సిటీ దగ్గర జరిగిన గొడవ చూస్తే ఆ స్థానిక జనసేన శాసనసభ్యుడి భార్యను ఏదో తోశారు, అక్కడ ఏదో సరిగ్గా సిబ్బంది మర్యాదలు పాటించలేదని తీవ్ర నిరసన అనమాట, కొంత ఉద్రిక్త పరిస్థితి కూడా లోకేష్ అటు వెళ్ళబోతున్న సమయంలో. కాబట్టి వాళ్ళ ఆగ్రహాన్ని అసంతృప్తిని అనేక రూపంలో జన సైనికులు వెలిబుచ్చుతున్నారు. పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు కూడా నిన్న ఎమ్మెల్యేలతో కూడా మీరు గట్టిగా సరిగ్గా ఉండండి, మన మీద ఆరోపణలు లేకుండా చేసుకోండి, అదే సమయంలో తెలుగుదేశానికి కూడా ఈ సంకేతాలు మనం పంపిద్దాం మన కార్యాచరణ ద్వారా, మన మాటల ద్వారానే. కాబట్టి ఇక్కడ డబుల్ ఎడ్జ్డ్ నైఫ్ రెండు వైపులా పదునుంది. మన కలెక్టర్ల దగ్గర మాట్లాడింది కానీ, ఇప్పుడు ఎమ్మెల్యేలతో మాట్లాడింది కానీ, జనసేన స్థానాన్ని బలోపేతం చేసుకుంటూ జగన్ ఎదుర్కొనేది మేమే అండ్ మూడో యాంగిల్లో అప్పుడిప్పుడు వదిలిపెట్టలా, 15 ఏళ్ళు కలిసి ఉంటాం అన్నది వదిలిపెట్టలా మళ్ళీ. సో ఇప్పుడు కూటమి ఉండాలి, కూటమికి దాని ఫేస్గా ఉండాలి, ఆ భవిష్యత్తు కూడా దీన్ని నమ్మొచ్చు, మనం 15 ఏళ్ళు పవన్ ఉంటాడు అని తన మద్దతుదారులకు తెలపాలి. ఇది ఆయన వ్యూహంలో కనిపిస్తుంది. చూద్దాం, మళ్ళీ ఒక తీవ్రమైన రాజకీయ యుద్ధమే జరుగుతుంది ఏపీలో. నిన్న కూడా మనం సరే ఢిల్లీలో చంద్రబాబు, రాయలసీమ అసంతృప్తి. ఇది ఇంకోటి, చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళారు, అక్కడ మంత్రులందరినీ వరుసగా కలుసుకున్నారు. ఈ పూర్వాంచలది ఆ పెట్టుబడులు 10,000 కోట్లు దాని కింద రావాలన్నారు. అంతకంటే ముఖ్యంగా రాయలసీమలో ఈ ఉద్యానాభివృద్ధి అనేది ఒక దీనిగా తీసుకుంటాం, దానికి 10,000 కోట్లు కేటాయిస్తున్నాం, దానికి మీరు సహకరించాలి అనే ఒక మాట అన్నారు. అంటే ప్రాంతీయ అసమానతలు, ఈ కోణాలు ఇవన్నీ కూడా చూసినప్పుడు రాయలసీమ మళ్ళీ దాంట్లో కూడా వైసీపీ కోణం ఒకటి ఉంది. ఎందుకంటే వైసీపీ